హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 3.4లోని సెకండ్ బిట్లోని సెకండ్ సబ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ద సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. సో ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టరా అని మనం చెక్ చేయమంటున్నారు. ఏ విధంగా అంటే సెకండ్ పాలినామియల్ని ఫస్ట్ పాలినామియల్తో డివైడ్ చేసి, ఒకవేళ డివైడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ 0 వచ్చింది అనుకో, మనకు ఈ ఫస్ట్ పాలినామియల్ అనేది ఫ్యాక్టర్ అని మనము ఫైనల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో గివెన్ దట్ p of x ఎంత అంటే 3x⁴ 5x³ మైనస్ 7x² ప్లస్ 2x ప్లస్ 2. g of x ఎంత అంటే x² ప్లస్ 3x ప్లస్ 1. ఇప్పుడు మనము డివిజన్ ఆల్గోరిథం చేద్దాము. x² ప్లస్ 3x ప్లస్ 1 డివైడ్ బై 3x⁴ ప్లస్ 5x³ మైనస్ 7x² ప్లస్ 2x ప్లస్ 2. ఓకే, డన్. డివిడెండ్ రాసాము, డివైజర్ రాసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ పవర్ ఎంత ఉందంటే 3x⁴ 3x⁴ బై ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ పవర్ x². సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ చేస్తే 3x² ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3x² ఇక్కడ రాస్తున్నాను, కోఎఫిషియంట్లో రాస్తున్నాను. అదే విధంగా వీటితో మల్టిప్లై చేసి మొత్తం టర్మ్తో మల్టిప్లై చేసి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను వచ్చిన ఆన్సర్ని. సో 3x² ఇంటూ x² ప్లస్ 3x ప్లస్ 1. సో ఇప్పుడు ఎంత అంటే 3x² ఇంటూ x² ఎంత ఉందంటే 3x⁴ ప్లస్ 3 3 9x³ ప్లస్ 1 కాబట్టి 3x². ఓకే, ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. 3x⁴ ప్లస్ 9x³ ప్లస్ 3x². సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, సైన్ చేంజెస్ చేశాను. ప్లస్ 3x⁴ మైనస్ 3x⁴ క్యాన్సల్. ఇక్కడ 5x³ మైనస్ 9x³ ఏమవుతుందంటే 4x³ అది కూడా మైనస్ 4x³. అదేవిధంగా మైనస్ 7x² మైనస్ 3x² మైనస్ 10x². అదేవిధంగా ఇక్కడ 2x ప్లస్ 2. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత ఉందంటే 4x³ మైనస్ 4x³ ఉంది. సెకండ్ వన్ మైనస్ 4x³ బై ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత ఉందంటే x² ఉంది. సో ఇక్కడ x² ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది టర్మ్ ఏముంటుందంటే మైనస్ 4x ఉంటుంది. ఆ మైనస్ 4xని ఇక్కడ రాసేస్తున్నాను ముందు కోఎఫిషియంట్లో. అదేవిధంగా ఈ మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ 4x ఇంటూ x² ప్లస్ 3x ప్లస్ 1. సో మైనస్ 4x ఇంటూ x² ఎంత అవుతుందంటే మైనస్ 4x³ అవుద్ది. అదేవిధంగా మైనస్ 4x ఇంటూ 3x ఎంత అవుతుందంటే మైనస్ 4 3 12 x ఇంటూ x² మైనస్ 4x ఇంటూ ప్లస్ 1 ఏమవుతుందంటే మైనస్ 4x అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆన్సర్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. మైనస్ 4x³ మైనస్ 12x² మైనస్ 4x. ఓకే, డన్. ఇక్కడ సైన్ చేంజెస్ చేస్తున్నా. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్, డన్. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రీప్లేస్ చేసిన. మైనస్ 4x³ ప్లస్ 4x³ క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ 10x² ప్లస్ 12x² ఏమవుతుందంటే 2x². ఇక్కడ ప్లస్ 2x ప్లస్ 4x ప్లస్ 6x ప్లస్ 2. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత అంటే 2x² బై ఇక్కడ హైయెస్ట్ టర్మ్ x². డివైడ్ చేస్తే క్యాన్సిలేషన్ చేస్తే x² క్యాన్సిల్, రెస్ట్ ఆఫ్ ది టర్మ్ 2. సో ఇక్కడ ప్లస్ 2 కాబట్టి ఇప్పుడు ఈ ప్లస్ 2ని ఈ మొత్తం టర్మ్స్తో మల్టిప్లై చేస్తున్నా. ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, 2 ఇంటూ x², 2x², 2 3
6x ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 2. ఈ టర్మ్ని ఇక్కడ రిప్లేస్ చేసిన 2x² ప్లస్ 6x ప్లస్ 2. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ 2x² మైనస్ 2x² క్యాన్సిల్, ప్లస్ 6x మైనస్ 6x క్యాన్సిల్, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్, రిమైండర్ 0. మనకి ఫైనల్ ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్. దేర్ఫోర్ x² plus 3x plus 1 is a factor of 3x power 4 plus 5x cube minus 7x² plus 2x plus 2. ఓకే, మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.